ఇదంతా సోది ఏంటి అనుకోకండి. ఇవి మంచి మాటలే, మంచి పనులు కూడా. వింటే వినండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మార్నింగే లేచి ఇళ్ళని శుభ్రం చేసుకుని పూజ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మనకి పూజ అయితే ప్రతిరోజు కూడా జరగాల్సిందే. ఎప్పుడైనా వీలు కానప్పుడు తప్ప మిగతా రోజులన్నీ కూడా పొద్దున్నే పూజ అయితే జరిగిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత నేను ఏం తింటాను, ఏం చేసుకుంటాను అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, నేను మార్నింగ్ టిఫిన్ తింటాను, లేకపోతే లేదండి. టిఫిన్తో అంత అవసరం ఏం లేదు. మార్నింగ్ నేను అన్ని పనులు అయిపోయిన తర్వాత, పూజ గట్ట అయిపోయిన తర్వాత ఏదో ఒక జావ తాగడం నాకు అలవాటు అండి. ఓట్స్ కానీ, రాగి జావ కానీ. ఇదైతే జొన్న రవ్వ చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తినేదానికన్నా మార్నింగ్ ఇలా ఏదో ఒక జావ అయితే చేసుకొని తాగితే కనుక చాలా బాగుంటుంది. ఇది తొందరగా జావ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే నైట్ నానబెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి జావ అన్నది రెడీ అయిపోతుంది. లేదా మనం నిద్ర లేవగానే నానబెట్టుకున్నా కూడా ఒక 2-3 అవర్స్లో మనం పనంతా అయిపోయిన తర్వాత రెడీ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయలేదు. ఇప్పుడు ఆన్ చేసుకుని మెల్లగా ఉడికిస్తానండి. ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి మీకు కొంచెం నానిన తర్వాత అయితే చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చండి. మనకి 1 గ్లాస్ కావాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు రవ్వ. అలాగే దాన్ని బట్టి 2 కానీ 3 కానీ కావాలంటే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చండి. ఇందుకే ఈ జొన్న రవ్వ అన్నది చూపిస్తానండి మీకు ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఆర్గానిక్ వాళ్ళది. నేను రాగి పిండి కానీ, మిల్లెట్స్ పిండి కానీ, ఇలా జొన్న పిండి కానీ అన్నీ కూడా నేను ఆర్గానిక్ వాళ్ళదే తీసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇప్పుడే ఓపెన్ చేశాను. ఒక ప్యాకెట్ అయితే అయిపోయింది. ఎప్పుడు తెచ్చుకుని రెడీగా పెట్టుకుంటాను. ఎందుకంటే హాఫ్ కేజీయే తెచ్చుకుంటాను. ఎందుకంటే మనం ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు అయిపోయింది అనుకోండి, మళ్ళీ పురుగు పట్టేస్తుంది. అందుకని నేను హాఫ్ కేజీ తెచ్చుకొని దాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఓపెన్ చేస్తాను. చూస్తున్నారు కదా, మనకి ఉప్మా రవ్వలాగే ఉంటుంది. కాకపోతే ఉప్మా రవ్వ అయితే అదే బియ్యం రవ్వ కూడా టైం పడుతుంది కాబట్టి, ఇది కూడా జొన్న రవ్వ కాబట్టి టైం పడుతుంది. కానీ చాలా మంచిదండి. నీరసం చాలా తొందరగా తగ్గిపోతుందండి. మనం ఇంత వర్క్ చేసుకుని మళ్ళీ ఈ ఆయిల్ ఫుడ్ తినాలంటే కనుక అంత ఇంట్రెస్ట్ అయితే చూపించము. చూస్తున్నారు కదా, అంత ఇంట్రెస్ట్గా అయితే చూపించాము. ఇలా అయితే మళ్ళీ ఇందులో చాలామంది ఏం చేస్తారంటే ఏం మిక్స్ చేసుకోవాలనుకుంటారు. నేనైతే ఎక్కువగా పెరుగు అయితే కలుపుకుంటానండి. పెరుగు అయితే చాలా బాడీకి కూల్ అవుతుంది, బలం కూడా ఉంటుంది కాబట్టి నేను పెరుగు ఎక్కువ కలుపుకుంటాను. అసలు మ్యాక్సిమం నేను పెరుగుతానండి. అలాగే ఓట్స్ కానీ, రాగి పిండి కానీ, ఇలాగా జొన్న రవ్వ కానీ అన్నీ కూడా నేను పెరుగుతూనే వేసుకుంటాను. చాలామంది అయితే పాలు కలుపుకుంటారు, లేదంటే ఉట్టినే తాగుతారు. ఇది బయట మనకి పార్క్ దగ్గర కూడా అన్నీ ప్రతి పార్క్ దగ్గర కూడా ఇప్పుడు అన్నీ మనకి రెడీగానే దొరుకుతున్నాయండి జావలు. ఇంట్లో వీలుగా లేని వాళ్ళకి బయట అయినా తాగొచ్చు. కాకపోతే ఇంట్లో మనం కొంచెం శుభ్రంగా చేసుకుంటాము, మంచి వాటర్తో. అలాగే మంచి క్లీన్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనకు కొంచెం హెల్తీగా అనిపిస్తుంది. ఓకే అండి, ఇది కొంచెం జావ రెడీ అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఓకేనా. జావ ఉడికేటప్పుడు మనం మూత పెట్టొద్దండి. మూత పెడితే కనుక పొంగిపోతుంది. చూడండి, చిక్కబడుతుంది కదా, ఇలా చిక్కబడుతూ ఉంటుంటే ఉడికినట్టు అండి. మనకి రైస్ ఉడికినట్టే ఉంటుందండి.
షుగర్ పేషెంట్లకు కానీ అలాగే నీరసంగా ఉండే వాళ్ళకి కానీ తొందరగా మనకైతే ఎనర్జీ అయితే వస్తుందండి. చూడండి, మజ్జిగ కలిపేసుకుందాం ఇంకా, ఎందుకంటే ఇది చిక్కబడుతుంది కాబట్టి మజ్జిగ కలుపుకుందాం. ఇలాంటి బాటిల్లో నేనైతే అంటే చాలామందికి ముక్కల కింద ఉంటే నచ్చదు కదండి, అలాగే నాకు కూడా నచ్చదు. పెరిగేలాగా 2-3 మనం ఎంత కావాలంటే అంత పెరిగేసుకుని కొద్దిగా వాటర్ కలుపుకుందాం. అసలు ఇది ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తానండి, అంత ఇష్టం నాకు. ఇలాగ షేక్ చేసుకుంటే కనుక మజ్జిగ కాస్త బాగా మిక్స్ అవుతుంది. అయిపోయింది, ఇంకా దగ్గరికి పడిపోయింది కాబట్టి మనం స్టవ్ అయితే ఇంకా ఆపేసుకోవచ్చండి. దింపే ముందు కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే సాల్ట్ మనం పెరుగులో తాగుతున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం. పింక్ సాల్ట్ అండి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేసుకుందాం. అమ్మా చాలా కొంచెం లేట్ అవుతుంది కానండి, చేసుకుంటే కనుక ఎంత నీరసమున్నా క్షణాల్లో ఎగిరిపోతుంది. కొంచెం మనం సాల్ట్ వేసేసుకుని బంద్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే నేను ఆనియన్స్ ముక్కలు కూడా కలిపేసుకుంటున్నా. బయట అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం లెమన్ కూడా వేస్తారండి, నాకు పులుపు అంత ఇష్టం ఉండదు. లెమన్ కూడా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు. చూస్తున్నారు, ఇప్పుడు పెరుగు అయితే కలిపేసుకుంటున్నాం. వావ్, ఎప్పుడెప్పుడు తాగేలా అన్నంత అనిపిస్తుందండి నాకు ఇది. ఆనియన్స్ అంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి, లేదు ఇలాగే సరిపోతుంది అనుకుంటే కనుక సరిపోతుంది. ఒకసారి చూడండి దగ్గరికి వచ్చి, ఎంత బాగుందో. టేస్ట్ ఇంకా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసుకొని తాగండి. చూస్తున్నారు కదా ఆనియన్స్ కూడా ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం గ్లాస్లోకి వడబెట్టుకుందాం. నేనైతే అయ్యేంత వరకు కూడా మెల్లగా అలా తాగుతూనే ఉంటానండి. చూడండి, ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటేనేనండి బలం అండి. ఇప్పుడు ఉండే ఫుడ్ అంతా కూడా బయట ఫుడ్ కాస్త అంత మంచిగా లేదు. చూస్తున్నారు కదా, జొన్న రవ్వతో పెరుగు మిక్స్డ్ ఆనియన్స్ అండ్ సూపర్ జావ్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, మొత్తానికి జొన్న రవ్వతో జావ్ అయితే రెడీ చేసుకున్నాను. అసలు ఈ జావని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తాగేలా అనిపించేస్తుంది, ఎందుకంటే మనం పొద్దుటి నుంచి వర్క్ చేసి చాలా టైర్డ్ అయిపోతాము. అలాంటప్పుడు వెంటనే మనం టిఫిన్ తినలేము, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఉండొచ్చు, లేదంటే కొంచెం కారంగా తినాలన్నా కూడా పొద్దున్నే తినలేము. ఇలాంటి జావ ఒకటైతే చేసుకుని మనం ఎర్లీ మార్నింగ్ మనం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసుకుని తాగండి, లేదంటే చేసి పెట్టే వాళ్ళు ఉన్నా కూడా పర్వాలేదు. నాకైతే చాలా ఇష్టం జొన్న రవ్వ కానీ, ఓట్స్ జావ కానీ, అలాగే మిల్లెట్స్తో చేసిన జావ కానీ, రాగి పిండితో చేసిన జావ కానీ, ఇలా ప్రతిరోజు ఏదో ఒక జావ అయితే నేను తాగుతూ ఉంటానండి. అబ్బా ఎంత బాగుందండి అసలు. నేను చెప్పానని కాదండి, ఒక్కసారి మీరు జొన్న రవ్వ తెచ్చుకుని నైటే నానబెట్టుకోండి, ఇంకా తొందరగా అయిపోతుంది. మార్నింగ్ నానబెట్టుకుంటే కనుక ఉడకడానికి లేట్ పడుతుంది కాబట్టి నైట్ నానబెట్టేసుకున్నారనుకో మీకు ఈజీగా అయిపోతుంది.
అసలు బ్రేక్ఫాస్ట్ అవసరం లేదండి, టిఫిన్లు ఏం తినక్కర్లేదు. ఇలాంటి 2-3 గ్లాసులు అయితే నేనైతే 2-3 గ్లాసులు ఇచ్చినా తాగేస్తాను, అంత ఇష్టం నాకు. మా అబ్బాయి పొద్దుటే కాలేజీకి వెళ్ళిపోతాడు కాబట్టి వాడికి అవసరం లేదు, నేనే తాగుతాను. ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా ఉన్నప్పుడు తాగినా కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా వేడిగా ఉంది కాబట్టి తాగడానికి టైం పడుతుంది. చూసారు కదా, జొన్న పిండితో కానీ జొన్న రవ్వతో కానీ మనం జావ చేసుకుని ఇలాగా తాగితే కనుక చాలా చాలా హెల్త్కి మంచిది. అలాగే నీరసం కానీ బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరుగుతున్నాయి అది ఇది అంటారు కదండి, అలాంటివి ఉన్నవాళ్ళు కూడా ఇలా జావ చేసుకుని తాగండి. మీకు వెంటనే మీకు రిలీఫ్ అనేది తెలుస్తుంది. అలాగే రోజు కాకపోయినా రోజన్నా లేదంటే వీక్లీ 3 times అలా తాగినా కూడా చాలా బాగుంటుంది. నేను తాగుతున్నాను కాబట్టి నేను చెప్తున్నానండి, చాలా రిలీఫ్ ఇస్తుంది. ఓకేనా, ఇదంతా సోది ఏంటి అనుకోకండి, ఇవి మంచి మాటలే, మంచి పనులు కూడా. వినండి, నాకైతే చాలా మంచిగా అనిపించింది కాబట్టి నేను వీడియో చేయాలనుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.